కాంట్రవర్సీలు ఎక్కువ ఏడైతే అంటే అందరు చెప్పే మాట ఒకటి రాజకీయాలలో, రెండోది సినిమాలలో. ఇప్పుడు ఎక్కువ కాంట్రవర్సీలతోనే సినిమాను పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కాంట్రవర్సీ రిమిక్స్ అయ్యి సినిమాకే దెబ్బ పడుతుంది. ఇగో ఇప్పుడు ఈ సినిమా కథ కూడా గట్లనే ఉంది. ఈ నడుమ కొన్ని సినిమా వాళ్ళు పెట్టే మీటింగులు అవి సినిమా మీటింగులా లేకపోతే రాజకీయ మీటింగులా అర్థమైతలేదు. సినిమా ప్రమోషన్, సినిమా ఈవెంట్ అని చెప్పి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న పుష్ప 2 మీటింగ్ల ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి అది పెద్ద వైరల్ అయ్యానా. లైలా మీటింగుల 150 గొర్రెలుండే ఇప్పుడు 11 అయినాయి అని చెప్పేసి పృథ్వీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు పొట్టు వైరల్ అవుతున్నాయి. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అది వైసీపీని ఉద్దేశించి మాట్లాడిండండి. ఎందుకంటే అప్పట్లో 150 సీట్లు వస్తేళ్లకు ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కదా. అగో మమ్మల్ని అన్నాడని చెప్పేసి దగ్గర 25,000 ఫీట్లు పెడుతున్నారట లైలా సినిమాను బైకట్ చేయాలని. ఇక ఇదే ముచ్చట మీద సినిమా హీరో, ప్రొడ్యూసర్ లైన్లకు వచ్చి ఆయనకు మాకు సంబంధం లేదు, మేము బయటికి వెళ్ళిన సందర్భంలో ఈ ముచ్చట జరిగింది, మేము ఉంటే కానియకపోదుము, ఒకవేళ మీరు అట్లా తప్పుగా అనుకుంటే, మీకు అట్లా అర్థమై ఉంటే సారీ జగన్ అన్న అని కూడా చెప్పిండు. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మనం సినిమాను వేరు చూస్తాం, రాజకీయాలను వేరు చూస్తాం. కానీ సినిమాలో కూడా రాజకీయాల క్యారెక్టర్లను ఇన్వాల్వ్ చేసి సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులను ఇమిటేట్ చేసుట్లా పృథ్వీరాజు ఫస్ట్ ఉంటున్నాడు. మొన్ననేమో అంబటి రాంబాబు అక్కడ బయట పబ్లిక్ టోన్ డ్యాన్స్ వేస్తే ఈయన అదే సినిమాను, అదే సీన్ను క్లబ్లో పెట్టి లేడీస్ తోని అదే గెటప్ వేసి అది పెద్ద వైరల్ అయినా. ఇప్పుడు జగన్ అన్నను ఉద్దేశిస్తూ 11 సీట్లను ఇది పెద్ద వైరల్ అయినా. మొత్తం మీద అయితే సినిమా వేదికను ఉపయోగించుకొని పంకపాటోలను టార్గెట్ చేస్తుండ అనేది బయట నడుస్తున్న గుసగుస. సార్ మా సినిమా ప్రమోషన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్, మీరు పెట్టి తీయండి సార్. ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషనో ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా సార్. మీరు ఏమన్నా మాట్లాడతారు సార్, మీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో, మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కమెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకళ్ళు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని. దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు, అట్లా కాదు కదా సార్. అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. ఎప్పుడు సినిమాలలో వివాదంలో, ప్రమోషన్ల, ట్రెండింగ్లలో విశ్వక్సేన్ ఉంటే ఇప్పుడు ఆయన సినిమా ప్రమోషన్ల పృథ్వీరాజు వైరల్ అవుతుండు. ఇక చూడాలి మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో.